సంగారెడ్డి జిల్లా చోటకూరు మండలం సింగూరు చౌరసాలోని టోల్ గేట్ దగ్గర స్థానికులు భారీ ధర్నాకు దిగారు. స్థానికుల వాహనాలను టోల్ టికెట్ ఛార్జీ 10 రూపాయలు విధించడంతో ధర్నా చేశారు. ఇక వెంటనే టోల్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లోకల్ వారికి ఫ్రీ పాస్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లడానికి అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు అనేక యువజన సంఘాల వాళ్ళందరూ కలిసి వాళ్ళ రోడ్డుపైకి వచ్చారు. ఎందుకు మేము రోడ్డుపై రావాల్సి వచ్చిందంటే ఈ యొక్క అధికారుల పనికి మన ఆలోచన, ఈ యొక్క రోడ్డు కాంట్రాక్టర్ యొక్క పనికి మన ఆలోచన మేము రోడ్డుపైకి వచ్చాం. ఇప్పటికి అధికారులు వచ్చారు, ఆ యొక్క టోల్ గేట్ అధికారి వచ్చాడు, మేము లోకల్ వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పాడు, ఆపించాడు. అదేవిధంగా మేము ఆధార్ కార్డు చూపిస్తే ఇక్కడ అందరు లోకల్ వాళ్ళకు మేము వదిలేసామని చెప్పాడు. అదే ఆమె పైన ఉండాలి. ఆ ఆమె తప్పితే నీ టోల్ గేట్ బంద్ అయితే బిడ్డ అని హెచ్చరిక వేసిన గుర్తు పెట్టుకో. అంతేకాదు ఇక్కడ కాంట్రాక్టర్ వచ్చారు, మేము వారం రోజుల లోపల కొద్ది ముందు దూరం లోపల ఇక్కడ డైవర్షన్ ఇస్తాం, అక్కడ లైట్లు వేసి మీకు అరేంజ్ చేస్తామని చెప్పారు. అదే ఆలోచనతో అధికారులు నెరవేర్చలేకపోతే ఈ మండలానికి సంబంధించిన మహిళలు, పిల్లలు, పెద్దలు, రైతులు అందరూ ట్రాక్టర్లు, బండ్లు అన్ని తీసుకొచ్చి ఈ రోడ్డు పైన పెడతాం. మా యొక్క మండలి యొక్క శక్తిలో మిక్స్డ్ హెచ్చరిస్తున్నాం. దీనికి మొత్తం కారకులు టెక్నికల్ అధికారులు, జిల్లా అధికారులు, వీళ్ళ తప్పిదాడం వల్ల ఇవాళ పుల్కల్ మండలం సంబంధించిన ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆలోచించండి. ఒక విషయం